ఏదైనా సరే మనం మొక్కేసేటప్పుడు దానికి అన్నీ మనం ఆ రోజు సపోర్ట్ ఇవ్వలేము. ఏదన్నా ఆ రోజు ఏంటంటే ఆయన పరిధిలో ఎంతవరకు ఉందో ఆయన మొక్కేసారు. వేసిన తర్వాత దానికి కొమ్మలు వచ్చాయి. కొమ్మలు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర కాయలు కాసే కదా అనేసి మీరు ఏం చేశారని మాత్రం వాళ్ళని నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఈ అసోసియేషన్లో అంతా కూడా మాన్యువల్గా నడిచేది, అఫీషియల్గా నడలేదు. చాలా వరకు అంటే అన్ని 100% నడిచాయని కూడా నేనే చెప్పలేను. కానీ ప్రతిదీ కూడా రూపాయి ఏంటంటే ఏదో రిజిస్టర్లో ఎంట్రీ కాకుండా బ్యాంకులోకి వెళ్ళడం కానీ చాలా వరకు మినిమం ఏంటంటే ఒక 50-60% అయితే మాత్రం చాలా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికీ కూడా. ఇక నుంచి ఇప్పుడు మనం అలాగని సింహాచలం గారిని పాత కమిటీని మీరు ఏం చేశారు, ఇప్పుడు మేము ఎందుకు చేయాలని కానీ ఈ కొత్త కమిటీ కానీ అనుకుంటే ఇప్పుడు వరకు అది వచ్చేదా? ఒక రిజిస్ట్రేషన్ అయ్యేదా? ఒక అకౌంట్ దీనికి ఓపెన్ అయ్యేదా? కొద్ది గొప్ప ఎంత ప్రాపర్టీస్ వచ్చేదా? ఇది రాదు కదా. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు చేశారు, తర్వాత ఈ కమిటీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఎంతవరకు అన్నది వీళ్ళ సాయశక్తులు వీళ్ళకి ఎంతవరకు సాధ్యపడ్డదో అది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ ఎలా తీసుకెళ్లాలనేసి మనం ఆలోచించాలి తప్ప పాతోడు గొయ్యి తవ్వలేదు కదా నేనెందుకు తవ్వాలా, పాతోడు కట్టలేదు కదా నేనెందుకు కట్టాలని అనుకోవడం మాత్రం కరెక్ట్. మనం వేసేది ఒక్క 101 రూపాయలు. దానికి కొంతమంది ఏంటంటే రేపు పొద్దున్న నేను చనిపోతే నాకు 10,000 ఇస్తారా? 101 రూపాయల కోసం చనిపోవాల్సిన పని లేదు. చనిపోయామనుకోండి అలాగని మినిమం ఏంటంటే చాలామంది సభ్యులు కూడా ఇచ్చారు. అంటే 2-3 సార్లు డిస్కషన్లు అయ్యాయి. కొంతమంది వద్దంటారు, కొంతమంది వద్దంటారు, ఇచ్చారు. కానీ అందరికీ ఇచ్చారు. ఎవరు వచ్చినా సరే, ఎవరికి కష్టం అని వచ్చినా సరే మాత్రం ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి సందారూపంలో కానీ దేని రూపంలో సరే చేశారు. రెండోది, ఇప్పుడు మనం అసోసియేషన్ ఒక జిల్లా ఉందండి. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ప్లస్ విశాఖపట్నం జిల్లా అంటే ఇప్పుడు అయ్యింది. ఇంకా అనకాపల్లి గూగుల్లో కొడితే జిల్లా కూడా రాలేదు. దానివల్ల ఏంటంటే అనకాపల్లికి చెందిన వ్యక్తి అతను ఏదో సాయం అతను చేశాడు, వైజాగ్ చెందిన వ్యక్తి కూడా అతను సాయం చేశాడు. ఆడెవడానికి ఆడిది ఎవడికి కావాలన్నది మాత్రం కరెక్ట్ కాదు. మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా అసోసియేషన్కి ఏంటంటే లాభం పొందుతుంది. డబ్బులు లేకుంటే ఈరోజు మనం కుర్చీలో కూర్చోలేదు, అతను ఇవ్వబట్టికే మనం కూర్చున్నాం. అలాగని ఏంటంటే అతను ఏదో మనం అడగలేదు, అతను ఇంట్రెస్ట్ మీద ఇచ్చారు. ఇప్పుడు దానం ఇచ్చారండి, గుడికి ఇస్తారు, సత్రానికి ఇస్తారు. వాళ్ళు ఎవరో ఇవ్వడానికి అది మాకు వద్దని ఎవరు అన్నారు. అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం ఎవరు చేసినా సరే నా ఇంటికో మీ ఇంటికో పట్టుకెళ్ళిపోయేది కాదు. మనం వేసే 101 రూపాయి కోసం 33 లెక్కలు పడుతున్నాం కదా. దాన్ని ఒకటే అన్నాను, ఇప్పుడు వరకు ఆల్రెడీ దగ్గర 3-4 సంవత్సరాలు ఈ కమిటీకి అయిపోయింది. కాబట్టి ఎవరైనా మా సొంత తల్లి అయినా సరే నేను కంటిన్యూగా మా అమ్మతో ఉన్నాను అనుకోండి, మా అమ్మ నాకు అసహ్యం వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ కలిపి మంచి వ్యక్తులు ఎవరైతే నిస్వార్థంగా, ఇందులో ఏంటంటే శ్రీనివాసరావు గారు పాయింట్ చెప్పారు, సంఘంలో జీతాలు ఉండవండి, వాళ్ళు ఏంటంటే నిస్వార్థంగా చేయాలి లేకపోతే తప్పుకోవాలన్నారు. దానికి నేను అగ్రీ అవుతున్నాను. అందువల్ల ఏంటంటే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్ది గొప్ప రైటింగ్ పవర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవేశపడకుండా ఒక లాజిక్తో మాట్లాడుతూ ప్రతిదీ కూడా ఒక రిటర్న్ పవర్ లేకుండా అయితే మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను వెళ్తాను ఫైట్ చేయాలని, అక్కడ మూటలు మోయాలంటే మోసిగాను, కానీ రిటర్న్ పవర్ ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని ఆలోచించి మనకు ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే సిఏపిఎఫ్ అంటే 3-4 కోర్సులు కలిపి ఉన్నాం కాబట్టి అన్ని కోర్సుల నుంచి ముగ్గురు తీసుకొని ఈ వ్యక్తి అయితే పర్వాలేదు, ఈ వ్యక్తి చేయగలడు అని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం నా ఉద్దేశం. ఒకవేళ లాస్ట్ కమిటీ చేసిన దాంట్లో ఏమైనా లోపాలు ఉండొచ్చు, అలాగని ఎక్కడ కూడా లోపాలు లేవని కూడా నేను అన్నాను. కానీ దాన్ని ఏం చేయాలంటే కరెక్షన్ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఇప్పుడు అలాగని సింహాచలం గారు ఏంటంటే రామారావు గారు బుక్ మీద రాశారు కదా, బుక్ దగ్గర వదిలేదు కదా, వీళ్ళు సిస్టమ్ వరకు తీసుకొచ్చారు. మీరు ఇంకో మీదకి తీసుకెళ్ళండి, అదొకటి. తర్వాత ప్రతి వ్యక్తి కూడా రిటైర్డ్ అయిపోయామంటే మనం ఎంత కలర్ వేసేసి ఎంగగా కనపడినా మనం పెద్దవాళ్ళు ఒక కోర్సు నుంచి రిటైర్డ్ అయ్యామంటే 20 సంవత్సరాలు సర్వీస్ చేసి, అలాంటప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళని కూడా ఎవరిని కూడా దూషించుకోవడం అనేది మనకు అర్థం. మన డిసిప్లిన్లో ఉన్నాం కాబట్టి ఎవరినైనా సరే మాత్రం చెప్పండి. లేదు ఇంకా మహాభారతం అయిందనుకోండి, ఆ గ్రూప్లోని మహాభారతం ఆపేసి డైరెక్ట్గా ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడాలి. కొత్త వ్యక్తులు నేను నలుగురు వెళ్తామండి ఒక దగ్గరికి, ఆ ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, వీళ్ళ వాళ్ళు నాకే లాభం అనుకుంటాడు. అది 100 మంది వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆడికి ఏంటంటే అమ్మో జనం ఎక్కువ ఉన్నారు, వీళ్ళ ఓట్లు లేదు నాకు అవసరం అది అన్న టైప్లో ఉంటుంది. అంతేగాని అనకాపల్లి సపరేట్, విశాఖపట్నం సపరేట్ అయిపోయి ఏదో సాధించేద్దాం అనుకోవడం, ఒకరికొకరు తోడుంటేనే సాధించుకోగలం. కానీ నేను ఒక్కనే సాధించేస్తాను, నేను ఏదో నేర్చేస్తాను అన్నది మాత్రం ఎప్పుడు కూడా మనసులో ఆ ఫీలింగ్ మాత్రం ఉండకూడదు. అందరూ కలిసి చేసుకోవాలి. ప్లస్ పెద్దలు చిన్నలు ఎవరైనా సరే, నేను చిన్నవాడిని వారసరాంగ నుంచి పెద్దలు ఉన్నారు,
ఇప్పుడు వాళ్ళ సార్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే నాకు గౌరవిస్తారు. ఇప్పుడు నేను వాళ్ళతో ఎలా మాట్లాడితే నన్ను కూడా అలా గౌరవిస్తారు. నా ప్రవర్తన పెట్టి నా యాటిట్యూడ్ని పెట్టి కదా వాళ్ళు కూడా గౌరవిస్తారు. అలాగే ఏంటంటే ఒకరికొకరు కలిసిమెలిసి ఏంటంటే నెక్స్ట్ ఇక్కడి నుంచి జరిగింది ఇప్పుడు వరకు జరిగింది అంటే ముందు నుంచి 4 స్టెప్పులు ముందుకెళ్ళింది. బుక్ నుంచి సిస్టమ్ దాకా వచ్చింది. సిస్టమ్ నుంచి ఇంకా వేరే దగ్గర తీసుకెళ్ళండి. ఏఐలో పెట్టండి ఏకంగా గ్రూప్ని, తప్పే ఉంది. అందరూ సహకరిస్తారు. నాలాటోడు ఏంటంటే రాలేదు. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా పెన్షన్ పడినంటే నేను ఒక నియమం పెట్టుకున్నాను. అంటే ఇది నా పెన్షన్ ఫస్ట్ పడ్డ తర్వాత నేను ఎవరికి కొట్టాలి అది కరెక్ట్గా గ్రూప్కి ఏంటంటే పెన్షన్ పడ్డ రోజు కానీ 2 రోజులు అటు ఇటుకొని 101 రూపాయలు కొట్టేస్తాను. కానీ కొన్ని మీటింగ్లు నేను రాలేను, కొన్ని పల్లెకి నేను రాలేను. కొంతమంది పెద్దలు వెళ్తున్నారు, కొంచెం ఫ్రీగా ఉన్నారు, టైం దొరకొచ్చే అవకాశాన్ని పెట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరిపడదు, తప్పులేదండి. మీరు ఆ ఊరు మాది ఈ ఊరు అని ఏం లేదు. ఒక దేశం కానీ దేశంలో, ఒక స్టేట్ కానీ స్టేట్లోనూ ఫోర్స్లో హర్యానా వాడికి మనకి ఫ్రెండ్షిప్, తమిళనాడు వాడికి మనకి ఫ్రెండ్షిప్. ఈ జిల్లాలకి అంటే పెద్ద గ్యాపే లేదు. ఆ భావన అనేది రానివ్వకుండా కలిసిమెలిసి మళ్ళీ కొత్త కమిటీని మాత్రం ఎన్నుకోమనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందులో కూడా సరైన వ్యక్తులు, ఈ వ్యక్తి చేయగలడు, యాక్టివిటీ బాగుంది, యాక్టివ్గా ఉన్నాడు, పర్సనల్ ప్రతి దగ్గరికి అన్ని విధాలా చేయగలడన్న వ్యక్తిని ఎన్నుకొని ఈ గ్రూప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పెద్దల్ని మరియు నా తోటి సోదరులందరినీ కూడా నమస్కారం. జై హింద్.